ఇల్లు లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు 3,000 కోట్ల ఫండ్ విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇండ్లను మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 38,094 ఇండ్లు కేటాయించింది. అర్బన్ ప్రాంతాల్లో 57,141 ఇండ్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని మార్చి 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గం పాండ్లే నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ను హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలి దశలో ప్రధానంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్లను, సొంత జాగాలు ఉన్నవాళ్లను అర్హులుగా గుర్తించనున్నారు. ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. తొలి విడతలో 95,235 మంది లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేయనున్నారు.